ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః హిరణ్యవాహవే హిరణ్యరూపాయ హిరణ్యపతే అంబికాపతే పుష్పపతే నమో నమః జయ గురు దత్తాత్రేయ నమ ఐం సరస్వత్యై నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున మనం ఈ యొక్క గోచారరీత్యా విశ్వవసన సంవత్సరం ఈ యొక్క జూన్ నెల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచారరీత్యలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు యొక్క స్థితిగతి అంతా కూడా గోచారరీత్యా ఏ రకంగా ఉంది. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచారరీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో మారడం అనేది మనం మే నెల మాసంలో 18వ తారీఖు రోజున జరిగిందనమాట. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వరకు ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపారం అభివృద్ధి మీద అయినా కానీ రాహుకేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. వాటి దోష పరిహారతం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి, గోచారరీత్యా రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం, ఇక్కడ కాలసర్ప దోషంలో ఉండడం, ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం, ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షంతో ధనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి, ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల, యజ్ఞాతికృతలు చేసుకోవడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరూ కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రధానంగా అందరికీ కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది. కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశావింశతి దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం, పరిహారం తత్పరిహార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు. కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం, ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు, ప్రధానంగా ఉగ్రగ్రహాలు, మహా తేజవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి. వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు. ఏ గ్రహంతో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తుంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళిచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం, ఈ పాపగ్రహాలుగా ఉండడం, ఛాయాగ్రహాలుగా ఉండడం, ప్రధానంగా సూర్య చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు, గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం, మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయం ఇచ్చే గ్రహంగా మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది. రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలు, నవగ్రహాలు శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికి అంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి అష్టేష్ ప్రవృత్తి కలగడానికి, ఐశ్వర్య యోగ్యం కలగడానికి, ధనాదాయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు. ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి అంతా కూడా కేతు కారణమవుతాడు.
భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా, శ్రద్ధ కలిగే విధంగా, భక్తి భావన కలిగే విధంగా, పుణ్యక్షేత్ర దర్శన యోగం కలిగే విధంగా కేతు కారణమవుతాడు. ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహారత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. కన్యారాశి జాతకులు విశేషంగా జ్యేష్ఠ మాసంలో రాహుకేతు అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. కన్యారాశి జాతకులంతా కూడా కుంభరాశిలో రాహు యొక్క సంచారం మరియు కుచకేతులంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం అంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా మీరంతా కూడా కన్యారాశి జాతకులంతా కూడా సప్తమ స్థానంలో శని ఎక్కువ సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం, శుక్రగ్రహానికి ఒక బలహీనంగా ఉండడం, మేషరాశిలో అంతా కూడా ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రుడంతా కూడా సంచారం చేయడం అనేది మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల ఈశ్వర యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. వ్యాపారస్తులకు కూడా మిశ్రమైన ఫలితాలు, శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది, సమయానికి డబ్బు అందుతుంది. ఎవరికైతే కనుక విశేషంగా మీరంతా కూడా ధనాదాయం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో, విశేషంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ, కుబేర మూలమంత్రరహితంగా శ్రీసూక్త పారాయణం చేయించుకోవడం కానీ చేసుకోవడం వల్ల, ఎవరైతే ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్టణం అంతా కూడా చదువుతూ ఉంటారో, విష్ణు సహస్రనామ పట్టణం కానీ, విశేషంగా లక్ష్మీ కుబేర పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ రాజయోగంతో సిద్ధిస్తుంది. ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. శుక్రవార నియమాలు పాటిస్తూ రాత్రి వేళలో విశేషంగా ప్రదోషకాలంలో 6:30 నుంచి 7:30 లోపల లక్ష్మీ కుబేర పూజ అంతా కూడా ఆచరించండి. ఈ యొక్క తామర పూలతో పూజ చేసుకోవడం వల్ల, రోజా పూలతో పూజ చేసుకోవడం వల్ల, ప్రధానంగా మల్లెపూలతో అమ్మవారికి అంతా కూడా అర్చన చేసుకోవడం వల్ల ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. కావున అమ్మవారికి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. తత్వారంతా కూడా వేడపందులతోటి కుంకుమార్చన చేసుకోవడం వల్ల అమ్మవారి దేవాలయంలో, దుర్గాదేవి దేవాలయంలో విశేషంగా అంతా కూడా ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకొని ఆవునే దీపారాధనంతా కూడా చేయించుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. ఈ యొక్క వ్యాపారస్తులకంతా కూడా ధనాదాయం పెరుగుతుంది, కానీ శ్రమతో కూడిన సంపాదన, ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మీరంతా కూడా విశేషంగా స్థానచలం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా ఈ యొక్క ధనాదాయం పెరగడానికి లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాల్లో పాల్గొండి. ధనాదాయం అంతా కూడా పెరుగుతుంది. మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర 11 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే వృక్షరాజం అంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్న వృక్షరాజం అంతా కూడా అఖండమైన పుణ్యప్రదాయమైన చెట్టుగా చెప్పడం జరుగుతుంది, కల్పవృక్షంగా చెప్పడం జరుగుతుంది. ఆ కల్పవృక్షానికి అంతా కూడా ప్రదక్షిణం చేయడం వల్ల దైవశక్తి అంతా కూడా ఆవహించి ఉంటుంది. కావున అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. పుణ్యవంతమైన శక్తి అంతా కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ప్రదక్షిణ చేసిన మాత్రం చేతినే మీరు చేసుకున్న పాపాలంతా కూడా నశిస్తాయి. కావున ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసమంతా కూడా పెట్టండి. గోంగూరను సమర్పించండి. గోమాతకంతా కూడా రాజయోగము, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. అకాల కష్టాలు కానీ, ధనాదాయం కష్టాల నుంచి బయటపడడానికి కానీ అమ్మవారి అనుగ్రహంతో, జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా లభిస్తుంది. కావున ఈ పరిష్కారం అందరూ కూడా చేసుకోండి. తద్వారా మీకంతా కూడా ధనాదాయం పెరిగి వ్యాపారం అభివృద్ధి పథంలో ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళు విశేషంగా రాధాశ్యామల దేవికి ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం, వారాహదేవి మూలమంత్ర సహితంగా మేము చేసే యజ్ఞాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి ధనాదాయం పెరిగి భగవంతుడి అనుగ్రహంతో, నవగ్రహ దేవతల అనుగ్రహంతో, జగన్మాత అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. జయ గురు దత్తాత్రేయ.